హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మెంబర్స్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడు జై బాలే అనుకుంటే ట్రైలర్ ని స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు. నమస్తే సీతారాం గారు. నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? ఏంటి సీన్లు ట్రైలర్ లో కాకుండా పాటలో కాకుండా ట్రైలర్ లో కూడా పెట్టేశారు. Both are same. Both are not same. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఏంట్రా వీడి ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తబ్బా. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి. అసలు ఎవరు నువ్వు? మైకేల్ జాక్సన్. నాకైతే ఇది చూస్తే చాలా అమేజింగ్ అనిపించింది ట్రైలర్. ఎక్కడ చూసినా బాలయ్యే, కళ్ళు మూసుకుంటే బాలయ్య, కళ్ళు తీసుకుంటే బాలయ్య. ట్రైలర్ మొత్తం బాలయ్యే ఉన్నాడు అనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది స్టోరీ మొత్తం బాలయ్య మీద డిపెండ్ అయి ఉంటుంది. సైడ్ గా ఎటువంటి ఉండవు. ఒకే ఒక చోట విలన్ అనిపించాడు. నాకు విలన్ కాదు, నాకు తెలీదు. ఆ యానిమల్ బిజినెస్ చేయటం అన్నాడు కదా, సో అతనే విలన్ అయితే నాకు అనిపిస్తుంది. సో ఈ విలన్ కూడా ఒకసారి చూపించినట్టయితే నాకు అనిపించింది. మొత్తం ఎటు చూసినా బాలే, ఇటు చూసినా బాలే, ఇటు చూసినా బాలే. ట్రైలర్ మొత్తం బాలయ్య ఉన్నాడు అనమాట. నేను అదే సినిమా కూడా మొత్తం బాలయ్య ఉంటాడు, జై బాలయ్య. ఇంకా తప్ప ఇంకా మ్యూజిక్ అసలు తమను బిజీయెస్ట్ అయిపోయాడు. మ్యూజిక్ ఏమైనా అటు ఇటు కాకుండా కొడతాడేమో అనుకున్నా, కానీ మ్యూజిక్ అయితే ఎగ్జాక్ట్ గా ఎట్లా కొట్టాలో అట్లనే కొట్టాడు. సో మ్యూజిక్ వైజ్ అయితే కాంప్రమైజ్ కాలేదు టీం అయితే. సో 12 అయితే చూద్దాం. మరి మనకు తెలిసిందే సంక్రాంతి కంటే సినిమా చాలా దారుణంగా ఉంటుంది తప్ప ఫ్లాప్ అయ్యే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఫ్లాప్ అన్న మాట ఉండదు. ఇక్కడ సంక్రాంతికి వచ్చిందంటే అది హిట్ అవుతుంది. ఒకవేళ స్టోరీ అంత దరిద్రంగా ఉంటుంది తప్ప ఇలాంటి ఏం జరగవు. నాకైతే ఈ స్టోరీ అలా అనిపించట్లేదు. ఖచ్చితంగా హిట్ అవుతుంది అయితే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. జై బాలే అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, మాస్టర్ మెంబర్.